పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మిత్రులు బ్రదర్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, పెద్దలు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు, మన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు కోదండరామ్ గారు, ఇతర వివిధ పార్టీల అన్ని పార్టీల నాయకులు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మిగతా అన్ని పార్టీల నాయకులు, విమలక్క, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక పేరు పేరున, అదేవిధంగా పౌర హక్కుల సంఘం నుంచి గడ్డం లక్ష్మణ్ గారు, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, మన దేశంలో ఎన్నో సమస్యలు ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం ఏర్పడి 70 సంవత్సరాలు అయిపోయింది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయాయి. మరి ఇప్పటికీ మన పత్రికల్లో మేము చూస్తూ ఉన్నాం, 3 రోజులకోసారి 4 రోజులకోసారి ఒక రైతు ఆత్మహత్య చేసుకునేది మనకు కనబడతా ఉంటుంది. నిరుద్యోగులు ఎక్కడో ఒక చోట ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఈరోజు దేశంలో మరో సమస్య ఏది లేదన్నట్లు, ఇదొక్కటి అతి ప్రధానమైన సమస్య అన్నట్లు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. అమిత్ షా గారు ప్రకటన చేశారు. దానికి నరేంద్ర మోడీ గారు పూర్తి మద్దతు తెలియజెప్పారు. ఏమిటా ప్రకటన అంటే 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజం లేకుండా చేస్తాను అని చెప్పేసి ప్రకటించారు. అంటే ఎలా చేస్తారు మావోయిజం లేకుండా? మీరు ఎలా చేయగలరు అంటే, మావోయిస్టులందరినీ కూడా చుట్టుముట్టు కాల్చి చంపుతాము అనేటువంటి కార్యక్రమానికి కగార్ పేరుతో చివరి యుద్ధం అనే పేరుతో ఒక యుద్ధం ప్రకటించారు. ఇదివరకు సంవత్సర కాలంలో దాదాపు 550 మంది చనిపోయారు ఇంతవరకు. అందులో అమాయకులైన గిరిజనులు కూడా ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, ఒక ఏఎస్పీ ఉన్నాడు, 2 ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. మన మోడీ గారిని ఒక ప్రశ్న తెచ్చుకున్నాం. అయ్యా, మీ యొక్క గడువు నిర్ణయిస్తే మరి ఈ దేశంలో ఇంకా మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నాయి, గాంజాయి సరఫరా జరుగుతున్నాయి, డ్రగ్స్ ఇస్తున్నారు, హై స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. నేను డ్రగ్స్ నిర్ణయిస్తా, మార్చి 26 నాటికి నేను డ్రగ్స్ నిర్ణయిస్తా నువ్వు చెప్తుంటే మేము సంతోషించేవాళ్ళం. అయ్యా, ఈ దేశంలో ఇంకా మహిళలు అత్యాచారాలు జరుగుతున్నాయి, అనేక చోట్ల మహిళలు అత్యాచారాలు జరుగుతున్నాయి, మణిపూర్లో కూడా మహిళలు అత్యాచారం జరుగుతున్నాయి, మహిళలు నగ్నంగా ఊరేగిస్తున్నారు ఈ దేశంలో. మీరు కనుక ఒకటి చెప్తుంటే మార్చి 26 నాటికి మీరు మహిళలను అత్యాచారం జరగకుండా నేను చూస్తానంటే నేను సంతోషించేవాళ్ళం. నారాయణమూర్తి గారు వచ్చారు, స్వాగతం. 2 సార్లు స్టేజ్ మీది. మిత్రులారా, మరి ఈరోజు మోడీ గారు ఏదైతే ప్రకటన చేస్తున్నారో, భారతదేశంలో ఇప్పటికీ అనేక చోట్ల కల్తీ విత్తనాలు, కల్తీ మందులు ఇవన్నీ సరఫరా అవుతున్నాయి. మూర్తి గారు, ఆయన కనుక ఈ దేశంలో ఇంకా రైతాంగానికి కల్తీ విత్తనాలు సరఫరా జరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల కల్తీ పత్తి, కల్తీ విత్తనాలు, మిగతా విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే మోడీ గారు మరి మార్చి 26 నాటికి నేను కల్తీ విత్తనాలు లేకుండా చేస్తా అని చెప్తే మేము సంతోషించే వాళ్ళం. అయ్యా, సామాన్య రైతు వల్ల బతకలేకపోతున్నాడు. రైతు కొడుకు దేశానికి సిద్ధంగా లేడు. ఒక 5 ఎకరాలు ఏ రైతు కొడుకు అడగండి, పిలిచి అడగండి, ఏమయ్యా నువ్వు వ్యవసాయం చేస్తావా అంటే నేను చెయ్యాలని చెప్పి చెప్తున్నాడు.
మా అయ్యను అప్పుల పాలయ్యాడు, మా నాన్నగారు అప్పుల పాలయ్యాడు, నేను ఇంకా వ్యవసాయం ఎందుకు చేయాలని అడుగుతున్నాడు ఆ పిల్లడు. ఎందుకు నేను కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు? ఈ దేశం నుండే వ్యాపారస్తులకు లాభం చేయడానికి, దళారులకు లాభం చేయడానికి, కార్పొరేట్ శక్తులకు లాభం చేయడానికి లక్షలాది మంది రైతుల పొట్టగొట్టి, కోట్లాది మంది రైతుల పొట్టగొట్టి వాళ్ళకు మీరు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. అరే మార్చి 20 నాటికి నేను రైతులకు కనీస మద్దతు ధర ఇస్తాను చెప్తుంటే, తన ఆదాయాలు పెంచుతానని చెప్తుంటే సంతోషించే వాళ్ళం. ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కార్పొరేట్ విద్య వచ్చేసింది. ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్లో చిన్న చిన్న తరగతులలో జాయిన్ చేయాలంటే ₹1,00,000 ₹1,00,000. పిల్లాడికి ఫీజులు, చిన్న స్కూల్లో కూడా పిల్లాడికి ఫీజులు, పుస్తకాలు, బట్టలు అవన్నీ ఇవ్వాలంటే 60,000 70,000 అవుతుంది ఒక్క పిల్లాడికి, ఒక్క పిల్లవాడికి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు పిల్లలు కనుక చదివే వాళ్ళు ఉంటే ₹1,00,000 సంవత్సరానికి ఒక సామాన్య కుటుంబం ఖర్చు చేయాల్సి వస్తున్నది. నేను ఉచిత విద్య ఇస్తా, భారతదేశంలో పేదవాళ్ళందరికీ ఉచిత విద్య ఇస్తా, ఉచిత వైద్యం ఇస్తా అని మోడీ గారు, అమిత్ షా చెప్తుంటే మేము సంతోషించే వాళ్ళం. ఇవాళ కార్పొరేట్ దవాఖాన పేరు మీద సామాన్య ప్రజల జేబులన్నీ దోసుకుంటూ లక్షలాది మందిని ఇలా దోచుకుంటున్నారు. కల్తీ మందులు, అవసరం లేకుండా ఆపరేషన్లు, అవసరం లేకుండా దోపిడీ, టెస్టులు, స్కానింగ్లు పేరు మీద ఈ మొత్తం కార్పొరేట్ దవాఖానలు దోచుకుంటున్నాయి. ఒక్క మాట మోడీ గారు చెప్తుంటే, అమిత్ షా చెప్తుంటే ఉచిత వైద్యం ఇస్తాం మేము అందరికీ ఉచిత వైద్యం అందరికీ చూస్తాము అని నువ్వు చెప్తుంటే మేము సంతోషించే వాళ్ళం. కానీ ఏం చెప్తున్నావు? ఇది కాదు నువ్వు చేసేది. నిరుద్యోగం పరిష్కరిస్తామని చెప్తున్నావు, అందరికి ఉద్యోగం ఇస్తామని చెప్తున్నావు. అలా వెళ్ళి పక్కన పెట్టండి, డబ్బులు ఉంటావు. నువ్వే చెప్పావు కదా 2014లో ఏమని చెప్పావు? 60 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది. మన దేశ సంపదను దోచుకొని పోయిన వాళ్ళ దగ్గర 60 లక్షల కోట్ల మనీ మన విదేశాల్లో దాచుకున్నారో అది. Young developers can't clearly differentiate between data science, machine learning, and artificial intelligence. Early on in my career, it was a bit confusing for me too. But to pursue a career in any field, you have to be familiar with the roles and profiles in that field. Join our free masterclass and gain a deep understanding of data science, machine learning, and artificial intelligence. And learn the skills most relevant to your career path. Click the link below to register. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. అలాంటిది వల్ల ఇన్ని తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఒకవైపు మతోన్మాదాన్ని పెంచి పోషించుకుంటూ అన్ని తప్పులు ప్రచారాలు చేసుకుంటూ హిందూ ముస్లిం భేదాలను పెంచుకుంటూ మరోవైపు ఎత్తుండడం వల్ల నేను మావోయిస్టులను అక్కడి నుంచి నేను మొత్తం చంపేస్తా అని చెప్పేసి బయలుదేరాను. ఎందుకో? ఏంటి కారణం? ఎవరికి కావాలి అడుగును? ఎందుకు కావాలి అడుగును? అరే ప్రకృతి నాకు ఇచ్చిందా ఆ చెట్లు చేమలు, ఆ చెట్లు చేమలు ఉంటే ఆక్సిజన్ వస్తున్నది, ఆ చెట్లు చేమలు ఉంటే నదులు వాడతాయి, ఆ చెట్లు చేమలు ఉంటే ప్రకృతి బాగుంటుంది, అడవులు బాగుంటే వర్షాలు పడతాయి, అడవులు బాగుంటే సమాజం బాగుంటుంది, వర్షాలు పడితే పంటలు పడతాయి, పంటలు పడితేనే బతుకుతాం భారత ప్రజలం. ఏం చేస్తున్నా? అడవులు కొట్టేయాల. నిన్న మహారాష్ట్రలో అదానికి ఇచ్చాడు 2,000 ఎకరాల భూమి అదానికి, ఆ ఫారెస్ట్ మొత్తం భూమి ఇచ్చేశాడు కంపెనీలు పెట్టుకోవడానికి. ఇవన్నీ ఏం చేస్తున్నావు? మొత్తం బస్తర్ ఏరియాలో, ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇందాక పెద్దలు హరగోపాల్ సార్ చెప్పినట్లు ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం నువ్వు కుట్రలు చేసి, ఆ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం రోడ్లు వేసి అక్కడ రవాణా చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి మావోయిస్టులు వద్దంటున్నారు. ఆదివాసుల జీవితాలు ఆగమవుతాయని చెప్తున్నారు, ఆదివాసుల భూములు ఎక్కడ వెళ్ళగొడతారని చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఇవాళ మొత్తం మావోయిస్టులను చంపడానికి పూనుకున్నావు. ఇట్లా మేము చేయడం లేదని ఒక్క ప్రకటన చేస్తామను, అది మా ఉద్దేశం కాదు అని అమిత్ షా మోడీ ఎక్కడైనా చెప్తున్నారా? కాబట్టి మిత్రులారా, మేము ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాం.
ఎవరు ఏం చేసినారు గతంలో, ఎవరిది రైటు ఎవరిది తప్పు, అవన్నీ చర్చలకు మేము పోదలుచుకోలేదు. మేము శాంతి చర్చల కమిటీ చూసినాం. అందరు చనిపోతున్నారు, మావోయిస్టులు చనిపోతున్నారు, అమాయకులైన ఆదివాసులు చచ్చిపోతున్నారు, 6 నెలల పాప చనిపోయింది, గర్భవతి చనిపోయింది, కానిస్టేబుల్స్ చనిపోయారు, గ్రౌండ్ పోలీసులు చనిపోయారు. మేము ఆలోచించి ఒకటి చెప్పాం, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఒకరినొకరు చంపుకోవద్దు, మీరు చర్చలు చేసుకోండి, వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించండి, మీ సమస్యలు వాళ్ళకి చెప్పండి, ఒక ఒప్పందానికి రండి మీరు అని చెప్పినాం. మరి దీనికి స్పందించి ఒక వారం రోజులు ఏమని చెప్పారు, మేము చర్చలకు సిద్ధం, మేము మాట్లాడడానికి వస్తాము, ప్రభుత్వంతో మాట్లాడతాము అని చెప్పారు. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పిన తర్వాత ఏం చేయాల ప్రభుత్వం, ఏం చేయాలి అమిత్ షా, ఏం చేయాల మోడీ గారు, ఏం చేయాల కేంద్ర ప్రభుత్వం? నువ్వు చర్చలకు పిలవాలా పిలవద్దా? చట్టరీత్యా తీసినా, రాజ్యాంగం రీత్యా తీసినా, ఒక ధర్మం రీత్యా తీసినా, ఒక న్యాయం రీత్యా తీసినా నువ్వు మాట్లాడుతాను చర్చలకు పిలవాలా? వాడు మాట్లాడుతానని నువ్వు వేలాది మందిని పంపించేసి చుట్టుముట్టేసి చెట్ల కింద ఉన్నో పొగల కింద ఉందో నువ్వు పటాపటా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయడం ఇది కరెక్టా? నువ్వు మాట్లాడడం సిద్ధంగా ఉంటే మనం వాళ్ళు చెప్పినారు కదా. మరి ఇంతకుముందు అందరితోనూ చర్చలు ఒప్పందం చేసుకున్నావు, మణిపూర్ ఉగ్రవాదులతో చేసుకున్నావు, ఇవాళ అస్సాంలో నువ్వు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నావు, బోడోల్యాండ్ వారితో చేసుకున్నారు, నాగాలాండ్ వారితో చేసుకున్నారు, దూర్కాలాండ్ ఉగ్రవాదులతో చర్చలు చేసి చేసుకునే ఒప్పందం. మరి నిన్న పాకిస్తాన్తో చేసుకునే ఒప్పందం, పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటావు, టెర్రరిస్టులు పంపించారని పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటావు. మరి భారతదేశంలో ఎందుకని ఇవాళ మావోయిస్టులతో నువ్వు చర్చలు జరపవు? ఏం అడ్డమో చిదిరికి చర్చలు జరపడానికి? అంటే మీరు చర్చలు జరపకపోవడం వల్లనే ఇవాళ ఎవరు చనిపోయినా మీదే బాధ్యత, ఒక కానిస్టేబుల్ చనిపోయినా మీదే బాధ్యత, ఒక ఆదివాసీ చనిపోయినా మీదే బాధ్యత, ఒక మావోయిస్టు చనిపోయినా మీదే బాధ్యత. ఎందుకంటే చర్చలు వస్తామని వాళ్ళు చెప్పినారు, చర్చలకు వస్తామన్నారు. చర్చలకు వస్తామన్న వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపడం న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కాదు. కాబట్టి మేము శాంతి కమిటీ తరఫున ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము, ఇప్పటికి కూడా మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు శాంతి చర్చలకు రండి. ఇప్పుడు ఏదో జరిగిన సంఘటనల గురించి మీరు మర్చిపోండి, ఇక ఉందో మీరు రండి. మీకు చాలా నష్టం జరిగింది, ప్రధాన కార్యదర్శిలో చనిపోయారు, ఓకే జరిగిండవచ్చు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చెప్తున్నాము, మీరు తయారు ఆపరేషన్ ఆపేసేయండి, కోల్డింగ్ ఆపరేషన్ ఆపేసేయండి. ఈ అరెస్ట్ లో వాళ్ళందరూ ఎంబడిబడి వాళ్ళని చంపే పద్ధతి ఆపేసేయండి. చర్చలకు పిలవండి, పిలవద్దా చర్చలకు? చెప్పండి, పిలవాలా పిలవద్దా? కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలవద్దా? ఆ విధంగా పిలవాలని చెప్పేసి మనం డిమాండ్ చేసుకుంటూ ఇవాళ ఈ సభ నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి, ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా, నారాయణమూర్తి గారికి, కోదండ రామ్ గారికి, ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి, పెద్దలు కందుమల ప్రతాప్ రెడ్డి గారికి, వినాయక్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, విమలక్క గారికి, వివిధ అన్ని పార్టీల నాయకుల కూడా పేరు పేరున ప్రతి పార్టీ నాయకుడు కూడా నాకు అభినందన తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు అనేక ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి వచ్చినప్పటికీ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు ప్రతి ఒక్కరికి కూడా జరుపుతున్నాం. దీని లోపల ఒక్కటే, ప్రజలు తెలుసుకోవాలా, నిన్ను పాలించేవాడెవడు ప్రజలు తెలుసుకోవాలా, నిన్ను పాలించేవాడు ప్రజల మనిషి కార్పొరేట్ మంత్రి తెలుసుకోవాలా, నిన్ను పాలించేవాడు కార్పొరేట్ విద్య ఇచ్చేవాడా, సామాన్య విద్య ఉచిత విద్య ఇచ్చేవాడా తెలుసుకోవాలా. మనం పాలించేటటువంటి వాడు ఎలాంటి వాడు అనే విషయం తెలిస్తే, వాడు వర్గ సమూహం ఏంటిదో మనకు తెలిస్తే, మనం ఎవరికి ఓటేయాలో లేదా మన రాజకీయ చైతన్యం ఏంటిదో మనకు తెలుస్తుంది. ప్రజలకు రాజకీయ చైతన్యం అనేది చాలా ముఖ్యం.
కార్మిక వర్గానికి రాజకీయ చైతన్యం రావాలా, రైతాంగానికి రాజకీయ చైతన్యం రావాలా, దానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు